సోయా పన్నీర్ అండి ఇది. స్టవ్ పైన నీళ్ళు పెట్టుకోవాలి. ఒక ఓల్సున్న గిన్నె తీసుకోవాలి. ఈ పన్నీర్ని తీసుకొని ఆవిరిలో ఉడికించుకోవాలండి. మూత పెట్టాలి. సోయా పన్నీరు ఆవిరిలో ఉడికిందండి, తీసేయాలి. ఒక గుడ్డ పైన వేసుకోవాలి. వాటర్ మొత్తం పిండేయాలి. వాటర్ పిండేస్తే పీసులు కట్ చేయడానికి బాగుంటుంది. ఒక చాకు తీసుకొని చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న పీసులు అండి ఇవి. ఒక గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా గరం మసాలా, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఇది బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. వీటి కొంచెం పట్టాలి బాగా. పెనం వేడవ్వాలండి. కొంచెం ఆయిల్ మనం వేగించడానికి కావలసినంత. ఇవి ఉప్పు కారం మసాలా పట్టించుకున్నాయి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సోయా పన్నీరు ఫ్రై రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర అండి దించే ముందు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది పిల్లల బాక్స్లో కూడా, లంచ్ బాక్స్లో కొద్దిగా పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా బాగుంటుందండి. ఎక్కువ వేగొచ్చొద్దండి, బాగా మాడిపోతే తినలేము అసలు. కొంచెం ఎల్లో కలర్లో ఉండగానే ఆఫ్ చేయాలి. సాంబార్లకి పప్పుచారులకి బాగుంటుందండి. రసాన్ని కూడా నంచుకోవడానికి బాగుంటుంది. చాలా హెల్దీ ఫ్రై.